ఎవరిని పిలుస్తారంటే గ్రామదేవతలు అంటూ ఉంటారు. ఆ గ్రామదేవత అని ఏ ఊళ్ళో ఉన్న దేవతనైనా పిలుస్తారు. నేను కొత్తగా ఓ పల్లెటూరు వెళ్ళాను అనుకోండి, ఆ గుడి పేరు ఏమిటో నాకు తెలియదు అనుకోండి, గ్రామదేవత ఆలయం అండి అంటున్నాం. గ్రామదేవత అంటాం కానీ ఆ గ్రామదేవతకి ఎన్నో పేర్లు ఉంటాయి. ఎందుకు వచ్చాయో తెలుసా ఆ పేర్లన్నీ? ఎప్పుడైనా ఒక ఊరు వెడితే ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో కొత్తగా కాపరం మొదలు పెట్టినప్పుడు ఎవడో ఒక్కడ మొదలు పెట్టడు, ఎవరో నలుగురు కలిసి ఇక్కడ ఉండి ఈ పొలాలు దున్నుకుందామని మొట్టమొదటి ఎవడో వెళ్ళి ప్రారంభం చేస్తాడు. ఆయన ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో ఉండడం మొదలు పెడతారు. ఒక్కడు వెళ్ళడు. నాతో పాటు అమ్మవారు వచ్చింది, ఆవిడ శక్తి, ఆవిడ రక్షిస్తోంది మమ్మల్ని. ఓ చిన్న పందిరేస్తాడు, పందిరేసి అక్కడ ఓ పొడుగాటి రాయి ఒకటి పెడతాడు, పెట్టి దానికి 3 పసుపు గీతలు ఇస్తాడు, 3 బొట్లు పెడతాడు, ఓ పువ్వు పెడతాడు, చెరువులో నీళ్లు తీసి దాని మీద పోస్తాడు, కాస్త పసుపు పెడతాడు, కుంకం పెడతాడు. ఆవిడ పేరు ఏమిట్రా అని అడిగామనుకోండి, పెద్దింటమ్మ అంటాడు. ఏమిటి పెద్దింటమ్మ అంటే మా ఇంటికి ఆవిడే పెద్ద ఆవిడే. ఇప్పుడు ఆ తర్వాత ఈ 4 అన్నదమ్ములకి 5 కొడుకులు చొప్పున పుట్టారు. 20 మంది, 20 మందికి భార్యలు, 20 మందికి పిల్లలు, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఊరు పెద్దదవుతోంది, వరసలు మారుతున్నాయి, ఆవిడ మాత్రం అలాగే ఉంది పెద్దింటమ్మ. ఈ పెరుగుతున్న ఊరంతా ఆవిడిదే, ఆవిడిల్లే, ఆవిడే ఆ ఇంటికి పెద్ద, అందుకని పెద్దింటమ్మ. ఒక ఊళ్ళో మరిడమ్మ, పెద్దాపురంలో ఉంది. మరిడమ్మ అంటే ఒకసారి వెళ్ళి నమస్కారం చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్న అమ్మవారు కాబట్టి మరిడమ్మ తల్లి. ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు ఆవిడ జ్ఞాపకం ఉంచుకుంటుంది, ఇక మళ్ళీ అడగక్కర్లేదు మనం నాకు ఇది కావాలని. ఆవిడే దాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆవిడికి మరిడమ్మ తల్లి అని పేరు. ఒక ఊళ్ళో నూకాలమ్మ. నూకాలమ్మ అంటే భూమి మీద నూకలు ఉన్నాయి, ఈ ఊళ్ళో నేనున్నాను, ఈ ఊళ్ళో నేనుండి ప్రతి పూట అన్నం తిని బ్రతకగలుగుతున్నానంటే ఆవిడ అనుగ్రహం. భూమి మీద నూకలు ఉన్నాయిరా వీడికంటారు. ఇక్కడ నాకు నూకలు మిగల్చి ఆయుర్దాయం ఇస్తున్న తల్లి ఈ గ్రామానికి అధిదేవత. అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామదేవతకి చెప్పి వెళ్ళాలి. మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు, అమ్మా ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను, తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి. మళ్ళీ పొలిమేరకు వచ్చినప్పుడు చెప్పులిప్పి ఓ నమస్కారం చేయాలి, అమ్మా నీ అనుగ్రహంతో మళ్ళీ ఈ ఊరు వచ్చాను, నాకు నూకలు మిగల్చావు తల్లి, నీకు నమస్కారం. ఏడాదికోసారి అన్ని కుటుంబాలు కలిపి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామని చెప్పి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు. ఇంకో చోట పోలేరమ్మ. పోలేరమ్మ అంటే ఆ ఊరికి సరిహద్దు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఆవిడ రక్షణ శక్తిగా తిరుగుతూ ఉంటుంది, దుష్టశక్తుల్ని లోపలికి రానివ్వకుండా కాపాడుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ. అందుకని ఒక ఊళ్ళో ఆవిడ పేరు పోలేరమ్మ, ఒక ఊళ్ళో ఆవిడ పేరు తలుపులమ్మ. తలుపులమ్మ అంటే